హాయ్ సార్. హాయ్. చెప్పండి సార్ మీ కంపెనీ గురించి. మన కంపెనీ నేమ్ వచ్చి ఇండస్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్, బేస్డ్ ఆన్ కోల్కతా హెడ్ ఆఫీస్. నేను వచ్చి తెలంగాణ మేనేజర్ని. మా కంపెనీ 1972లో స్టార్ట్ అయింది. పారబాయిళ్లకు, అదేవిధంగా డ్రైయింగ్కి సంబంధించి, మన వడ్లకు సంబంధించిన మాయిశ్చర్ తగ్గించడానికి, అదేవిధంగా స్టీమ్ ప్లాంట్కి సంబంధించి ఇండియాలో మొదటి కంపెనీ మన ఇండస్ కంపెనీ. ఆల్మోస్ట్ ఇప్పుడు 15 years కంప్లీట్ అయింది. మనం వచ్చేసి పారాబాయిల్ ప్లాంట్, నార్మల్గా మన గవర్నమెంట్ ప్యాడీ ఇస్తుంటుంది, ఇది మన రేషన్ బియ్యంలో ఇవ్వడానికి. అవి దానికి సంబంధించిన పారాబాయిల్ బాయిలింగ్ సెక్షన్ ఏ విధంగా చేయాలి, డ్రైయింగ్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా నెక్స్ట్ స్టీమ్ ప్యాడ్ని స్టీమ్ ఏ విధంగా ఇవ్వాలి, దానికి సంబంధించి మన దాంట్లో R&D ఉంటుంది. ఆ R&Dలో మన దగ్గర IIT ఖరగ్పూర్ నుంచి కూడా ప్రొఫెసర్లు వర్క్ చేస్తుంటారు. ఏ న్యూ టెక్నాలజీ కానీ R&Dలో వచ్చిన తర్వాత, దాంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని సాల్వ్ చేసిన తర్వాత, అయిన తర్వాత మన కోల్కతాలో ఒక 5 years రన్నింగ్ చేసిన తర్వాత వేరే స్టేట్కి మనకు మిషనర్ని సప్లై చేస్తాం అనమాట. ఈ విధంగా మనం ఒక 15 years నుంచి ఒక బ్రాండ్ ఇమేజ్లో మనం రన్నింగ్ చేస్తున్నాము. వడ్లకు సంబంధించి, అదేవిధంగా మేజ్ అంటే మన మొక్కజొన్నకు సంబంధించి డ్రైయింగ్ మిషనరీ మనం ఇస్తాం. ఇప్పుడు ఈ విధంగా ఈ 50 yearsలో మన ఓవరాల్గా ఇండియాలో ఒక 5005గా మనం ప్లాంట్ ఇచ్చాము. అదేవిధంగా మనం శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, థాయిలాండ్, ఈ విధంగా వేరే కంట్రీలో కూడా మనం సప్లై చేస్తాం అన్నమాట. ఒక డ్రైయింగ్ మెషిన్ అనేది ఇప్పుడు రైస్ మిల్స్ వీటిలో చూసుకుంటే అయితే ఎంత కాస్ట్ ఉంటుందన్న? ఫర్ ఎగ్జాంపుల్ రైస్ మిల్లింగ్ మిషనర్ వచ్చి 4 ton, అది ఫర్ అవర్లో మెజర్ చేస్తారు. మన డ్రయ్యర్ వచ్చేసి వాళ్ళు ఫర్ బ్యాచ్ లాగా మెజర్ చేస్తారు. ఫర్ బ్యాచ్ 24 hours 2 బ్యాచ్లు వస్తాయి. 4 ton రైస్ మిల్ వేయాలంటే మనకు 40 ton పారాబాయిల్ ప్లాంట్ తీసుకోవాలి. ఆ 40 ton పారాబాయిల్ వాల్యూ అరౌండ్ ఒక 2 crores నుంచి 3 crores వరకు ఉంటుంది. టోటల్గా 4 ton మిల్లు ప్లస్ పారాబాయిల్ సెట్ చేయాలంటే, అదేవిధంగా షెడ్ వేయాలంటే మనకు ఈజీగా ఒక 8 crore వరకు అవుతుంది అనమాట. ఆ 8 crore ఎన్ని స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది? అది వచ్చేసి మన గవర్నమెంట్ ప్రకారం మన పారాబాయిల్ ప్లాంట్ వేయాలంటే మనకు ఒక 5 acres ల్యాండ్ ఉండాలి. 5 acres ల్యాండ్ ఉంటేనే వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. అదేవిధంగా ఒకవేళ మాకు గవర్నమెంట్ ఏం అవసరం లేదు, ఓన్లీ స్టీమ్ ప్లాంట్ కావాలంటే, మనము ప్రైవేట్ మార్కెటింగ్ చేసుకోవాలంటే ఒక 2 acres ఉన్నా కానీ మనము చేసుకోవచ్చు. కానీ మనం స్టీమ్ చేసిన, పారాబాయిల్ చేసిన పొల్యూషన్ బోర్డు నుంచి మనం పర్మిషన్స్ తీసుకోవాలి దానికి సంబంధించి. దీనికి ఇప్పుడు కావాల్సిన లైసెన్స్ ఏమేమి కావాలన్న? ఇప్పుడు మనకు మన డిస్టిక్ మన అసోసియేషన్లో ఫస్ట్ అప్లై చేసుకోవాలి. దాని తర్వాత TSI పాస్లో అప్లై చేసుకోవాలి. దాని తర్వాత మనకు బాయిలర్ ఉంటుంది, బాయిలర్కి సంబంధించి పర్మిషన్స్ పొల్యూషన్ బోర్డు నుండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పర్మిషన్స్ వచ్చిన తర్వాత మనం మూవ్ అయితే సరిపోతుంది. మినిమము చెప్పారు, మ్యాక్సిమం అంటే ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఇప్పుడు కాస్ట్ వచ్చేసరికి మ్యాక్సిమం వచ్చేసి వరకు 10 crore వరకు కూడా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ కెపాసిటీ. నార్మల్గా మేము 16 ton నుంచి ఒక 80 ton వరకు మేము ప్రొడక్షన్ మా దాంట్లో ఉన్నది. దానికి పారాబాయిల్కు, స్టీమ్ ప్యాడ్కి సంబంధించి డిపెండ్స్ ఆన్ కెపాసిటీ, ప్రైస్ విల్ ఇంక్రీజ్. ఇన్స్టాలేషన్కి వీటికి అంటే ఎంత టైం తీసుకుంటారు? ఏదైనా ప్రాజెక్ట్ కానీ వస్తే మీరు కంప్లీట్ చేయడానికి? ఒక ప్రాజెక్టు స్టార్టింగ్ నుంచి, అంటే ముగ్గు పోసినప్పటి నుండి వాళ్ళ రన్నింగ్ రావాలంటే ఈజీగా ఒక 6 months పడుతుంది మొత్తం ప్రాజెక్ట్. 6 months పడుతుంది. ఇప్పుడు మీకు పే అనేది ఎలా చేయాలి? ఎట్ ఎ టైం చేయాలా, లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ లాగా ఎలా ఏమైనా చేయాలి? ఫస్ట్ కొద్దిగా టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలి. టోకెన్ అడ్వాన్స్ ఇస్తే మేము ప్రొడక్షన్లోకి మెటీరియల్ తీసుకుంటాము. దాని తర్వాత బిఫోర్ డిస్పాచ్ 100% పేమెంట్. అలాగే దీనికి ఏమన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదన్నా ఉన్న సర్వీస్ పరంగా మీరు ఏమైనా చూసుకోగలుగుతారు? రాకపోతే రన్నింగ్ చేసినప్పటి నుండి మనకు ఏదైతే ఒకటి కమిషనింగ్ సర్టిఫికేట్ ఉంటుంది, దానిపైన కస్టమర్ సిగ్నేచర్ చేస్తాడు. ఆ డేట్ నుంచి 1 year వరకు మనది, నట్ బోల్ట్తో సహా. మోటార్ డ్యామేజ్ అయినా కానీ, ఏమైనా బ్రేక్ అయిపోయినా కానీ 1 year వరకు మనది. దాని తర్వాత ఒకవేళ ఏమైనా రిపేర్ వచ్చినా కానీ మనది ఒకటి AMC అనేది ఒకటి ఉంటుంది, యాన్యువల్ మెయింటెనెన్స్ అని. ఆ విధంగా వెళ్తే మనకు అరౌండ్ ఒక 60,000 వరకు ఉంటుంది ఫర్ ఇయర్. అది ఒక 2 monthsకు వన్స్ కానీ 1 month వన్స్ కానీ మన సర్వీసింగ్ నేను పంపిస్తాము ఒకసారి చెక్ చేయడానికి. లేదంటే ఓన్లీ ప్రాబ్లం వచ్చినప్పుడే మాకు పంపించమంటే మేము అరౌండ్ 4,000 to 5,000 ఉంటుంది 1 visit. ఆ విధంగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.